అందరు ఎలా ఉన్నారు? ఈ వీకెండ్ ఒక ఎగ్జైటింగ్ యాక్టివిటీ చేయకపోతున్నాను. డాగ్ లవర్స్ అందరికీ కూడా సూపర్ నచ్చుతుంది ఈ వీడియో అయితే. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ నేను బయటకు వెళ్తున్నాను కాబట్టి చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. మీలో చాలామంది నన్ను అడిగారు, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు లేదా వెకేషన్కి వెళ్ళినప్పుడు వీళ్ళని ఎవరు చూసుకుంటారు అని. అది చూపిద్దామని వీళ్ళకి డాగ్ సిట్టర్స్కి ఇస్తున్నాను ఈరోజు. వీళ్ళని ఆ పెట్ సిట్టర్కి ఇచ్చేసిన తర్వాత పెట్ లవర్స్ అందరికీ సూపర్ యాక్టివిటీ ఉంది. ఈ వీడియో చివరిదాకా చూడండి, ఏది మిస్ అవ్వకుండా. నేను కూడా లైఫ్లో ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నాను, సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాయి ఈరోజు. లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకొని వెళ్ళలేదు, సో ఈ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ గో. మాకు ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. మేము ఇట్లా బయటకు వెళ్తున్నప్పుడు మా పెట్స్ని చూసుకోవాలి అంటే కనుక అప్లికేషన్స్లో సిట్టర్స్తో మేము కాంటాక్ట్లోకి వస్తాము. సో వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి గూగుల్ మ్యాప్స్లో పెట్టుకొని వస్తే రాంగ్ అడ్రస్ తీసి వచ్చింది మ్యాప్స్ ఏమో. తలుపు కొడితే ఎవరు రావట్లేదు, ఏంటా అని ఆశ్చర్యపోయా. బయటకు వచ్చి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది తప్పు అడ్రస్, ఈ గాట్ ది రాంగ్ హౌస్ మేట్ అంటున్నారు. తర్వాత నేను మళ్ళీ సిట్టర్కి ఫోన్ చేస్తే ఓ మ్యాప్స్ తప్పు చూపిస్తుంది అని చెప్పి లాస్ట్కి చెప్పి స్ట్రీట్ బయటకు వచ్చి చెయ్యి ఊపాడు. అలా వాళ్ళు ఇల్లు కనిపెట్టుకొని వెళ్ళానమాట. చూరో మెట్లెక్కే స్టైల్ భలే ఉంటుంది చూడండి. మేము ఇలా లోపలికి అడుగు పెట్టామో లేదో అలా పెట్ సిట్టర్ వెళ్ళిపోయాడు. ఇంట్లో వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్ ఎవరు ఉన్నారు, తలుపు కొడితే వాళ్ళు తీస్తారంట. వీళ్ళ ఇల్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా సరే పైన ఇంత ఓపెన్ బాల్కనీ ఉంది, హ్యాపీగా కూర్చొని చూసుకోవచ్చు. ఎంత ఎండ ఉన్నా సరే వీళ్ళకైతే ఎండ పడదు, ఫుల్ షేడ్లో ఉన్నారు. చూరో కోలా అయితే అసలు ఆగట్లేదు. కొత్త కొత్త స్మెల్స్ అన్నీ వస్తాయి కదా కొత్త ఏరియా. అందులో పెట్ సిట్టర్స్ అనేసరికి వీళ్ళకంటే ముందు వేరే పెట్స్ వచ్చి ఉంటాయి కదా, ఆ స్మెల్స్కి అయితే ఇంకా అసలు ఆగలేరు. కోలాకి నేను గట్టిగా సిట్ అని చెప్తే వెయిట్ చేస్తుంది పాపం బుద్ధిమంత్రాలాగా. సో ఫైనల్గా వాళ్ళ వైఫ్ అయితే వచ్చేసారు. లోపలికి ఇల్లు తీసుకెళ్ళి చూపిస్తారనమాట ముందు పప్పీస్ ఎక్కడ ఉండబోతున్నాయి, ఏం చేయబోతున్నాయి మనం లేనప్పుడు అని. వీళ్ళకంటే ముందు ఒక జర్మన్ షెపర్డ్ వచ్చి వెళ్ళింది, అందుకని చెప్పి కొంచెం మెస్సీగా ఉంది, బట్ నేను క్లీన్ చేస్తానన్నారు. వీళ్ళు ఆడుకునే పని అయితే బ్యాక్ యార్డ్ కూడా ఉంది అని చెప్పేసి తీసుకెళ్లారు. కోలా వాటర్ ఇష్టం అని చెప్పి రాగానే అర్థమైంది, వాటర్తో ఆడటం మొదలు పెట్టింది పైప్ దగ్గరికి వెళ్ళి నుంచొని. ఫైనల్ గా పప్ప వెళ్ళిపోయే టైం అయింది. ఈవెంట్ లోపలికి వెళ్ళడానికి ట్రాఫిక్ లైన్ అంతా కూడా 5 minutes నుంచి ఆగిపోయి ఉన్నాము. లోపల అసలు కార్ పార్కింగ్ కి స్పేస్ ఉందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు కనిపించబోయే కార్ పేరు గ్రాస్ కార్ గ్రాస్ మ్యాన్. సో వీళ్ళకి సింథటిక్ గ్రాస్ ప్యాచెస్ బిజినెస్ ఉందన్నమాట. దానికి మార్కెటింగ్ నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు కదా, రోడ్డు మీద పార్క్ చేసుకొని మరి. ఆహా, మొత్తానికి 400 మీటర్ల ట్రాఫిక్ 4000 మీటర్ లాగా అనిపించింది నాకైతే. వచ్చేసాము షో గ్రౌండ్స్కి. మెల్బర్న్ షో గ్రౌండ్స్ అని ఇక్కడ నడుస్తుంది ఈ పెట్ లవర్స్ ఫెస్టివల్ వచ్చేసి. ఏంటిది ఎంట్రీ అయినా సరే ఎవరు వెళ్ళట్లేదు లోపలికి, ముందుకు వెళ్ళాలంట. ఇక్కడ నాట్ అలౌడ్ అంట. అదేంటి, ఎన్ని గేట్లు దాటినా కార్ పార్కింగ్ అయితే లేదు. ఇక్కడ మాకు మెల్బర్న్లో ది బెస్ట్ జాబ్ ఏంటంటే ఇట్లా ట్రాఫిక్ కంట్రోలర్స్. ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఉంది కదా, పెడెస్ట్రియన్స్ వెళ్తున్నారు, ఆ గేట్ లోపల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, మేము గేట్ లోపలికి వెళ్ళాలి కానీ సిగ్నల్ లేదు. ట్రాఫిక్ జామ్ అయిపోకుండా కంట్రోలర్స్ని ఇట్లా పెడతారు. వీళ్ళు స్టాప్ సైన్ ఉంటుంది అనమాట. వీళ్ళు జనరల్గా కన్స్ట్రక్షన్ అవుతున్న రోడ్స్ దగ్గర కానీ, స్కూల్స్ దగ్గర పిల్లలు క్రాసింగ్ చేస్తున్న దగ్గర కానీ వర్క్ చేస్తూ ఉంటారు. చాలా డబ్బులు ఎక్కువ వస్తాయి, బట్ అలానే చాలా రిస్కీ జాబ్. క్లైమేట్ని తట్టుకొని రోజు బయటే ఉండాలి. ఎక్కువ శాతం సీనియర్ సిటిజన్స్ ఇంకా ఉమెన్ ఎక్కువ చేస్తారు ఈ జాబ్స్. ఇప్పుడు మేము కార్ పెట్టుకోపోయేది అయితే విక్టోరియా యూనివర్సిటీ అనే యూనివర్సిటీది కార్ పార్క్. సో ఈవెంట్కి వచ్చాం కాబట్టి మాకు టికెట్ ఏం లేదు. నార్మల్గా అయితే అక్కడ కనిపిస్తున్నట్టు 6:30 నుండి 11:30 PM వరకు మీటర్లో టికెట్ కొనుక్కొని మన డాష్బోర్డ్ మీద డిస్ప్లే చేయాలి, లేదంటే ఫైన్ పడుతుంది. కౌన్సిల్ ఫైన్ వస్తుంది ఒక $100 దాకా. అలాంటి ఫైన్ టికెట్స్ మన దగ్గర కుప్పలుగా ఉన్నాయనుకోండి, అది వేరే విషయము. ఇక్కడ రైట్ సైడ్లో ఫుడ్ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి మాత్రమే పెడెస్ట్రియన్ జోన్స్ అనమాట, మిగతా 2 కార్స్కి. సో మేము ఎంత దూరం అయితే కార్స్లో గేట్స్ క్రాస్ చేసుకొని వచ్చామో అంతే దూరం లోపల కరెక్ట్గా షో గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాలి. ఈ మెల్బర్న్ షో గ్రౌండ్స్ వచ్చేసి ఇండోర్ ఈవెంట్స్కి, స్కూల్ పార్టీస్, కార్పొరేట్ పార్టీస్ లేదా కాన్సర్ట్స్కి వాడతారనమాట. చాలా ఫేమస్ ఇక్కడ మెల్బర్న్ ఇది. ఓ లైన్ ఇది బా, ఇంత కష్టపడి ట్రాఫిక్ దాటుకొని వస్తే ఇక్కడ మళ్ళీ దానికి మించిన లైన్ ఉంది షో గ్రౌండ్స్లోకి. ఇక్కడ టికెట్స్ అండ్ పాసెస్ చూపించాలి, అవి లేకుండా లోపలికి రానివ్వరు. డాగ్ అండ్ క్యాట్ లవర్స్ ఫెస్టివల్ అయినా డాగ్స్ అండ్ క్యాట్స్ లోపలికి నాట్ అలౌడ్ కాదు. లోపలికి వెళ్ళే దారిలోనే స్టేడియం లాగా ఉంది, ఇక్కడేం నడుస్తాయో నార్మల్గా. టికెట్ చెక్ పాయింట్ ఇక్కడ స్కాన్ చేసి మనల్ని లోపలికి ఎంట్రీ అలో చేస్తారు. మొత్తానికి ఎంటర్ అయిపోయాం డాగ్ అండ్ క్యాట్ లవర్స్ ఫెస్టివల్లోకి. ఎంటర్ అవ్వగానే ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళకుండా టైం వేస్ట్ చేయాలనుకోవట్లే నేనైతే. ముందు అర్జెంటుగా ఫెస్టివల్ లోపలికి వెళ్ళిపోయి అసలు ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూడాలి. వెల్కమ్ టు మెల్బర్న్ షో గ్రౌండ్స్. కుక్కల అరుపులు అన్నీ వినిపిస్తున్నాయి. థెరపీ డాగ్స్ని మాత్రమే అలో చేస్తారు, మన సొంత పెట్ డాగ్స్ అయితే నాట్ అలౌడ్ ఇక్కడ. సో హియర్ వి గో. మొత్తానికి ఎంటర్ అయిపోయాం. లోపలికి రాగానే ఫస్ట్ థింగ్ నాకు కనిపించింది జర్మన్ షెపర్డ్ రెస్క్యూ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో ఇక్కడ ఈరోజు మీరు నెంబర్ ఆఫ్ డాగ్ స్టాల్స్ చూడబోతున్నారు.
సో ఇట్లా వీళ్ళు పబ్లిక్‌లో డాగ్స్‌ని డిస్‌ప్లే చేయడానికి కారణం ఏంటంటే, అవేర్‌నెస్ రైజ్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా ముందుకొస్తారని చెప్పేసి, వీళ్ళు బేసిక్‌గా వీళ్ళ దగ్గర ఉన్న మర్చండైజ్ అంతా కూడా సెల్ చేస్తారు. అందులో వచ్చిన డబ్బులన్నీ వీళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళు డాగ్స్ వెల్ బీయింగ్‌కి యూజ్ చేస్తారనమాట. వెనకాల అమ్మాయి వెనకాల కనిపిస్తుంది కదా! ట్రాన్స్‌పోర్ట్ వాలంటీర్స్ కావాలి వీళ్ళకి సర్టిఫైడ్ వాళ్ళు. అట్లానే అదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఆఫర్ చేసే సర్వీసెస్, తక్కువ ప్రైస్‌కి వచ్చే ట్రీట్స్ ఇవన్నీ కూడా చూపిచ్చారు. వీళ్ళ దగ్గర ఉన్న డాగ్స్ పేరు మీద మ్యాగజైన్స్ కూడా చేశారు. నెక్స్ట్ గోల్డెన్ రిట్రీవర్స్ రెస్క్యూ ఆర్గనైజేషన్ వాళ్ళు కనిపిచ్చారు. ఈ వైట్ డాగ్ పేరు సమ్మర్ అనమాట. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇట్లా క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. స్కాన్ చేస్తే యూ కెన్ విన్ సంథింగ్ ఆఫ్ దేర్ మర్చండైజ్ అని. సమ్మర్‌ని గెలుచుకోమని కాదు. సో, ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియోలో రెస్క్యూ ఆర్గనైజేషన్స్ ఒక్కటే కాదు, నంబర్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ ఉండబోతున్నాయి. డాగ్స్ చేత స్టంట్స్ చేపిస్తారు, పర్ఫార్మెన్సెస్ చేపిస్తారు, ర్యాంప్ వాక్స్ చేపిస్తారు. అవన్నీ కూడా ఉంటాయి. సో, బ్యాక్ టు మై టాపిక్. సో, ఇప్పుడు కనిపిస్తున్న డాగ్ కూడా అడాప్షన్‌కి రెడీగా ఉంది. ఇట్లా ప్రతి కంపెనీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న పెట్స్‌ని బయటికి ఈరోజు తీసుకొచ్చి డిస్‌ప్లేలో పెడతారు. ఎందుకంటే జనాలు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని అడాప్ట్ చేసుకునే ఛాన్స్ పెరుగుతదని. నెక్స్ట్ పగ్ రెస్క్యూకి వచ్చేసాను. ఇంత హెల్తీ పగ్స్‌ని నేను ఇండియాలో ఎప్పుడు చూడలేదు. మన వాళ్ళు చండాలంగా బ్రీడింగ్ చేసి వదిలేస్తారు పగ్స్‌నైతే. ఇక్కడ స్ట్రెయిట్‌గా, సన్నగా ఎంత యాక్టివ్‌గా ఉన్నాయో పిల్లలు, పెద్దోళ్ళు అందరొచ్చి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఆడుకుంటున్నారు. పిల్లలకి పెద్ద డాగ్స్ అంటే భయం ఉంటది కదా! అందుకే పగ్స్ దగ్గరికి తీసుకొచ్చి ఆడిపిస్తున్నారనమాట. అవి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఎవ్వరు అరవట్లా, ఎవ్వరు కొరకట్లా, అంతా ఫుల్ ట్రైన్డ్ ఉన్నాయి. నెక్స్ట్ వార్ యానిమల్స్ మెమోరియల్ అని చెప్పేసి వీళ్ళు వెటరన్స్ దగ్గర సేవ్ చేసిన యానిమల్స్‌ని ఒక్కదాన్ని రికగ్నైజ్ చేయడమే కాకుండా, వార్స్ జరుగుతున్న కంట్రీస్‌లో అక్కడున్న స్ట్రే యానిమల్స్‌కి ఫండింగ్ కూడా సపోర్ట్ చేస్తా ఉంటారు. నెక్స్ట్ చూడబోయే పొలిటికల్ పార్టీ పేరు యానిమల్ జస్టిస్ పార్టీ. వీళ్ళు ఆస్ట్రేలియాలో యానిమల్ లాస్‌ని ఇంకా స్ట్రిక్ట్‌గా ఇంపోజ్ చేయాలని చెప్పేసి వీళ్ళ ఎజెండా అనమాట. ఆల్రెడీ మెల్బర్న్ అండ్ సిడ్నీ గవర్నమెంట్‌లో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు నేను చెప్పబోయే దాని గురించి బాగా గుర్తుపెట్టుకోండి. మెల్బర్న్‌లో ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే. వీళ్ళ బిజినెస్ పేరు వచ్చేసి కెనిన్ కచ్యూర్ ఫోటోగ్రఫీ అనమాట. ఫైన్ ఆర్ట్ ఫోటోగ్రఫీ బేసిక్‌గా. అంటే మీ పెట్ ఏదైనా సరే వాటికి నగలు, ఎక్స్‌ట్రా రంగులు, హంగులు అన్నీ తగిలించి ఒక ఫోటోగ్రఫీ సెషన్‌కి ఇన్వైట్ చేస్తారు. ఆ ఫోటోగ్రఫీ సెషన్ కాస్ట్ $250. ఆ సెషన్‌లో మీకు నచ్చిన ఫోటో ఇట్లా ప్రింట్ తీసుకొని ఫ్రేమ్ చేపియాలంటే ఆ రాట్ వీలర్ సైజులో ఫోటో ఫ్రేమ్ అయితే గనక $2000 అంటే ఇండియన్ రూపీస్‌లో ₹1,00,000 దాదాపు. ఆ డబ్బులకి మనకు ప్రొఫెషనల్ కెమెరా వస్తది. మనమే నంబర్ ఆఫ్ ఫోటోస్ తీసుకోవచ్చు వాటి లైఫ్ లాంగ్. ఈ కండిషన్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా నన్ను ఇన్వైట్ చేశారనమాట. వాళ్ళ కోసం ఒక వీడియో చేస్తాను అని చెప్పినందుకు. అక్కడికెళ్ళిన తర్వాత ఏమైంది, ఫోటోగ్రఫీ సెషన్ అయిపోయింది. నాకు డిస్కౌంట్ ఇచ్చారు $100 250లో. సో, నేను 100 కట్టా కదా! ఫోటో రెడీ అది ఇది అనుకున్నా. కొన్ని కావాల్సిన ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, నీకు ఏ సైజ్ ప్రింట్ కావాలి? నా చిన్నదైతే స్టార్టింగ్ ఫ్రమ్ 950, పెద్దదైతే $2000 అన్నారు. నాకు దిమ్మ తిరిగిపోయింది. అదేంటి $100 కట్టించుకొని అంతా ఓకే అన్నారు కదా! నో మోర్ కండిషన్స్ అప్లైడ్ అది ఇది అన్నారు కదా! అంటే, అలా కాదు ఇది ఫైన్ ఆర్ట్ అని చెప్పి, అప్పుడు మళ్ళీ ఒక 2 డేస్ టైమ్ ఇచ్చి డిసైడ్ చేసుకొని చెప్పు అన్నారు. చివరికి నేను క్యాన్సిల్ చేసుకున్నా. సో, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు మీరు కండిషన్స్ అన్నీ నీట్‌గా చదువుకొని అప్పుడు వెళ్ళండి. నేను వాళ్ళ మీద నెగెటివ్‌గా ఏం చెప్పట్లా. బట్ నా నాతో ఈ వ్యవహారం కొంచెం బిస్కెట్ అయింది. ఎక్కడో ఆమె చెప్పడం మర్చిపోయింది. నేను టీఎన్‌సీస్ చదవటం మర్చిపోయా. సో, నెక్స్ట్ స్టాల్ ఏంటా అని వెతుకుతున్నప్పుడు కెమెరా ఎంతూసియాస్టులు కెమెరా ముందుకొచ్చి భలే హాయ్ అని చెప్పి పలకరిస్తే వాళ్ళు కూడా వీడియోలో రావడానికి ట్రై చేశారు. బట్ మేము జస్ట్ ఊరికే వాళ్ళని కాదు స్టాల్స్‌ని రికార్డ్ చేస్తున్నామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయామనమాట. నెక్స్ట్ మనం ఇండియాలో ఎప్పుడు వినని, అలానే ఆస్ట్రేలియాలో ఇలాంటిది ఒకటి ఉందని కూడా నాకు తెలీదు ఈ షోకి వచ్చేదాకా. పెట్స్ కోసం అంబులెన్స్ సర్వీస్, హ్యూమన్ అంబులెన్స్ లాగా రోడ్ మీద ట్రాఫిక్‌ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళలేరు. కాకపోతే మొబైల్ వెట్ సర్వీసెస్ చేస్తారు. మన యానిమల్ వర్స్ట్ కేస్ సినారియోలో వెట్ ట్రీట్మెంట్ కావాలి, మనం వెళ్ళలేకపోతున్నాం అనుకుంటే వీళ్ళకి కాల్ చేయొచ్చు. యాన్యువల్ మెంబర్‌షిప్స్ ఉన్నాయి. అట్లానే అవి లేని వాళ్ళకి కూడా హైయర్ కాస్ట్‌తో ట్రీట్ చేస్తారనమాట. నెక్స్ట్ జరగబోయే కాంపిటీషన్ నా లైఫ్‌లోనే బెస్ట్ కాంపిటీషన్ అని చెప్పాలి. 1,00,000 లీటర్లు ఉన్న ఒక 40 ఫుట్ స్విమ్మింగ్ పూల్‌లో ఒక బంపర్ టాయ్ విసిరేస్తారు. ఎవరి డాగ్ అయితే లాంగెస్ట్ జంప్ చేసి ఆ టాయ్‌ని పట్టుకుంటదో వాళ్ళదా విన్నర్ ఈ షోకి. ఇప్పుడు నెక్స్ట్ చూసేద్దామా ఎవరు బాగా జంప్ చేస్తారో? Don't worry about filling in information forms. I'm just. ఎంత ఎజైల్‌గా ఎంత బాగా ఆడుతున్నాయి కదా డాగ్స్ అయితే. ఇంత బ్రహ్మాండమైన లైఫ్ స్టైల్ డాగ్స్‌కి ఈ కంట్రీలో ఉంటది. సో, నెక్స్ట్ ఇయర్ నేను కోలాని కూడా దూకిపిద్దాం అనుకుంటున్నా ఎన్రోల్ చేపించుకొని. ఇదే వీడియోలో ఇంకా నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో, స్టే ట్యూన్డ్. మళ్ళీ తిరిగెళ్ళే దారిలో జర్మన్ షెపర్డ్స్ ఉంటాయి అక్కడ. వాటికి ఫ్రెంచ్ బుల్‌డాగ్స్‌కి మీటింగ్ పెట్టారు. నెక్స్ట్ అయితే ఇంకొక బిజినెస్ వాళ్ళు ఇక్కడ స్టాల్ పెట్టారు. వీళ్ళ పేరు వచ్చేసి పెట్ సేఫ్ అనమాట. వీటిని జనరల్‌గా క్యాట్ డోర్స్ లేదా డాగ్ డోర్స్ అంటారు. స్లైడింగ్ డోర్స్ ఉంటాయి మీ ఇంట్లో బ్యాక్ యార్డ్‌కి లేదా వరండాకి. ఇవి జనరల్‌గా ఫిట్ చేస్తారు. గ్లాస్ పీవీసీ మెటీరియల్స్‌తో తయారై ఉంటాయి. మాకు ఇక్కడ ఆస్ట్రేలియాలో ప్రతి ఇంటికి కామన్‌గా ఇస్తారు. ఇట్లా పుష్ చేస్తే వెళ్ళిపోతాయి అనమాట. మనం ఉండక్కర్లా నెసెసరీగా డాగ్‌కి. నెక్స్ట్ డాగ్ ఫుడ్ స్టాల్స్ ఎక్స్‌ప్లోర్ చేయడం మొదలుపెట్టా. ఈఏసీ అని చెప్పేసి వీళ్ళ దగ్గర ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ పౌడర్స్ చాలా ఫేమస్ డాగ్స్‌కి, క్యాట్స్‌కి, హార్సెస్‌కి. వీళ్ళది నేను కోలా చూరాకి ఫస్ట్ నుంచి వాడతాను అనమాట. సో, మన డాగ్స్‌కి గట్ హెల్త్ బాగోకపోతే ఇవి యూజ్ చేస్తారు. బాగోకపోతే అనే కాదు, జనరల్‌గా మీరిచ్చే ఫుడ్‌లో నుంచి వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ వాటి బాడీకి పట్టాలి అంటే
ఈ పౌడర్ బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ప్రోబయోటిక్స్ అనేవి కంపల్సరీ రికమెండ్ చేస్తారు వెట్స్ యానిమల్స్ కి అయితే కనుక. ఇవే కాకుండా స్క్రీన్ మీద చూపిస్తున్నవన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట ఇవి యూస్ చేస్తే. నెక్స్ట్ కోలా చూరోకి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్స్ దగ్గరకు వచ్చాము. స్కూపీస్ ఐస్ క్రీమ్స్ అని చెప్పేసి యోగర్ట్ అండ్ ఫ్రూట్ మిక్సెస్ తో చేస్తారు. చూడగానే నూరు ఊరిపోయింది, కుక్కలది కదా అని వదిలేశాను. ఈ ఎగ్జిబిషన్ లో నాకు ఎక్కడా లేనిది ఇక్కడ వచ్చింది ఫీలింగ్. జాలి కలిగింది ఈ కెవూడిల మీద, ఎందుకంటే వీళ్ళది కోంబ్ బిజినెస్ అనమాట, డాగ్ కోంబ్ బిజినెస్. మా చూరగాడి లాంటి డాగ్ ఇది కూడా, అందుకని జాలి కలిగింది అనుకోవద్దు. వీళ్ళది కోంబింగ్ బిజినెస్ అని చెప్పా కదా. డాగ్స్ కి స్పెషల్ గా ఇట్లాంటి ఫర్ ఉండే యానిమల్స్ కి వీళ్ళు అమ్మే కోమ్స్ అన్ని కూడా వీడి మీద టెస్ట్ చేసి, చూసారా మా వాడికి చిక్కుల జుట్టు కూడా స్ట్రైట్ అయిపోయింది అని చెప్పి మొత్తం చూపిస్తున్నారు. పిల్లోడు పాపం డెమాన్స్ట్రేషన్ ఇచ్చి 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 అలసిపోయాడు అనమాట. వాడి కోసమైనా ఒక దివ్వను కొనాలనిపించింది, కానీ నా దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి, టూ కాస్ట్లీ ఉన్నాయి వీళ్ళ అయితే. నెక్స్ట్ ఇంకొక షోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు వీళ్ళు ట్రైనింగ్ ఎలా చేయాలో చూపిస్తారు. I call her Seiji. So she's 3 years old, and she's actually quite a small shepherd. A lot of people comment on how small she is. She's always been very, very small. And you can see here, this is an opt-in. So basically, when I'm getting her to opt into a session, I get her to actually try and push me to train. So I want her to sit there and go, "You ready?" And you can see if she's not in front of a big crowd, she'll often bark at me as well to start training. But she's a bit more on the shy side. So what I'll do to get her started, when she chooses to opt in, I want to make it worth her while. Yes, good girl, nice, wow, yes. And I'll get her to start to chase a bit of food. And here, hey, good girl, orbit, nice. And she can do it both sides, close, reverse, good girl, yes. And then I can start to build that and use that for other things. So I might go guard, good, and she comes into this side. I might go guard, and she comes into this side. Yes. So we're going to teach you, dog, how to orbit and how to do a reverse and switch. Guarantee you'll be able to do that trick. So we'll have the puppy here on the box. Yes, and I'm going to mark as soon as my puppy puts their 2 front feet on. And to start with, I'm just going to go and move around. Yes, and I want my puppy's back feet shifting around both ways. If I've got my dog moving really nicely, like so, I'm doing pretty well. So once I'm at that point, I can then have my dog in front. I'll need to take this off for this. So you have your puppy in front and you're going to switch. Yes, and you're going to mark when they're in between your legs. And you're going to go again. Switch, and they're going to go in. Yes, and you're going to mark. So if your dog can't do this yet, stick to this first. Get your puppy to be able to wander around really nicely on the pivot box so their back legs have got really good movement. Your dogs don't naturally have very good rear end awareness. So unless you teach them. And what we're going to get Walter to do is some backups. Now he's very new to this exercise. So I lure him back and I get him to, yes, target that board, right? And we go again. So we bring him through. Yes, and he'll target that board. So, and we go again. He, yes, and he's starting to... చూసారు కదా ట్రిక్స్ అన్ని అర్థమైనాయి కదా. అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ చేయండి, నేను ఏదో రకంగా మీకు ఆ ట్రిక్స్ అన్ని ఒక నోట్ ప్యాడ్లో టైప్ చేసి పంపిస్తాను. ఇక్కడ షో జరుగుతుంటే డిఫరెంట్ డిస్టెన్సెస్లో నుంచి జనాలందరూ కూర్చొని చూస్తున్నారు. మొత్తం షో గ్రౌండ్స్ కింద ఇలా ఉంటుంది అనమాట, ఒక పెద్ద టెంట్ కింద ఇట్లా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి. ఈ కాడ ఫేస్ పెయింటింగ్ వేస్తున్నారు. ఇక్కడ పప్పీస్ ఫేస్ పెయింటింగ్ ఇక్కడ మనకి మనుషుల ఫేస్ మీద వేస్తారనమాట. ఈరోజు నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వేయించుకుంటున్నారు. $20 మాత్రమే. ఇది అయిపోయిన తర్వాత డాగ్స్ కూడా ఆల్కహాల్ పెట్టారు స్టాల్ ఒకటి. ఆల్కహాల్ అంటే రియల్ది కాదు, బట్ వాళ్ళు డాగ్ ఫ్రెండ్లీది తయారు చేసుకొని తీసుకొచ్చారు, ఓట్ వేస్ట్ డిస్టిలరీ అని చెప్పేసి. మనకు అది అవసరం లేదు కాబట్టి ఎలాగో దూరంగా వచ్చేసాము. కానీ ఇంకొచ్చూరు లాగానే మ్యాసివ్ గివ్ అవే ప్రైజ్ పెట్టాడు. ఊఫ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ ఫోటోగ్రఫీ అంటే ఈడోడు 4000 అంటే ఇది ఫోటోగ్రఫీ. మనకి ఎందుకులే బాబు అని చెప్పి దూరంగా వచ్చేసా. నెక్స్ట్ ద క్లిప్పర్ షాప్ అని చెప్పేసి ఇట్లా చూరలాగా ఫర్ ఉన్న డాగ్స్ అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే సిజర్స్ ఒకటి, ఇంకా ట్రిమ్మింగ్ ఒకటి, గ్రూమింగ్ ఎక్విప్మెంట్ మొత్తం కూడా అమ్ముతున్నారు వీళ్ళు. చాలా పెద్ద లైన్ ఉంది, అట్లాగే చాలా ఎక్స్పెన్సివ్గా కూడా ఉంది. వీళ్ళ లిస్ట్ అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మెనూ ప్రైస్ స్కాన్ చేస్తే ఏదైనా గెలుచుకునే ఛాన్స్ ఉంటుందని ప్రతి స్టాల్లో పెట్టారు. సో వెళ్ళిన ప్రతి చోట మన టికెట్ పాస్ వచ్చేసి స్కాన్ చేశాను. వీళ్ళ ప్రైసెస్ చూస్తారా శాంపుల్ ఎంత ఉన్నాయో. చిన్న చిన్న బ్లేడ్ సిజర్స్ నార్మల్గానే ఉన్నాయి. ట్రిమ్మర్స్ వచ్చేసి స్టార్టింగే $229 నుంచి ఉన్నాయి. నార్మల్ ఆర్ఆర్పి ప్రైస్ ఒకటి. అట్లా కాకుండా ఈరోజు షోకి వచ్చిన వాళ్ళ కోసం సపరేట్ డిస్కౌంట్స్ పెట్టారు. అలా డాగ్స్ ని ఒక సూట్ లో పెట్టేసి అప్పుడు క్లిప్పింగ్ చేస్తారనమాట బయట గ్రూమింగ్ షాప్స్ లో అయితే. నెక్స్ట్ స్లింగ్ గార్డ్ అని చెప్పేసి డాగ్స్ ని మనం కార్స్ లో తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళ జర్నీ కంఫర్టబుల్ గా ఉండడానికి హెడ్ రెస్ట్ బకెల్ తో సహా వీళ్ళు అమ్ముతున్నారు. చిన్న డాగ్స్ కి అయితే సూటబుల్ అని చెప్తాను నేను. ఇప్పుడు దాకా స్నాక్స్ అయిపోయినాయి. ఇప్పుడు కోలా చూరో తినడానికి డైలీ రా ఫుడ్ ఏదైతే నేను ఇస్తానో అట్లాంటిది సిమిలర్ బ్రాండ్ ఇంకొకటి ఉంది ఇక్కడ. వీళ్ళైతే బీఫ్, వెనిసన్, ఇంకా క్యాంగరూ, చికెన్ ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కిలోస్ లెక్కన ఫ్రోజన్ ఫుడ్ అమ్ముతారనమాట.
వీళ్ళ షెల్ఫ్ లైఫ్ వచ్చేసి 3 మంత్స్ ఉంటాయి. వెళ్ళేటప్పుడు రండి, ఒక ఫ్రీ ప్యాకెట్ ఇస్తా అన్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను షోలో ఇంకా చాలా తిరిగేది ఉంది, వేడిగా అయిపోద్ది అని చెప్పి నేను వద్దన్నాను. చివరికి తిరిగి వెళ్ళేటప్పుడు హాయ్ చెప్పి ఒక ప్యాకెట్ తీసుకెళ్దాంలే అనుకున్నాను, కానీ మర్చిపోయాను అనమాట. తిరిగి కలిసిపోయి మళ్ళీ ఇంత దూరం నడిచే ఓపిక లేక అట్నుంచి అంటే జంప్ అయిపోయాను. ఈ రోజు నేను ఎగ్జిబిషన్లో చూసిన ప్రొడక్ట్స్ అన్నిటికంటే ఇదే హైలైట్ ప్రొడక్ట్. కుక్క బొమ్మలకి హైలైట్ అంటున్నాడు ఏంటి అనుకుంటున్నారా? కాదు, ఇవి క్యాండిల్స్ అనమాట. సేమ్ చూరోలాగే ఒక బొమ్మ ఉంది, అది చూసి నేను తీసుకుందాం అనుకున్నా కానీ ఆ క్యాండిల్ కరుగుతా ఉంటే మళ్ళీ బాధేస్తేమో అని చెప్పి ఆపేసా. అట్రాక్షన్ కోసం మనం కొన్న ప్రతి క్యాండిల్లో నుంచి $1 రెస్క్యూ సెంటర్కి వెళ్తుందంట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈ వీడియో మీరు నిజంగానే చూస్తున్నారా లేదా తెలియాలంటే మీ అందరికి ఒక ఛాలెంజ్. ఆ అమ్మాయి చేతిలో ఉన్న పొమేరియన్ డాగ్ బొమ్మ లేదా నిజమైన కుక్క కింద కామెంట్ చేయండి. చూసి ఎన్ని కామెంట్లు వస్తాయో దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటా. స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూస్గా ఎవరు చూస్తున్నారని చెప్పి వాళ్ళే నా రియల్ సబ్స్క్రైబర్స్. సో మూవింగ్ ఆన్, ఇక్కడ వీళ్ళ దగ్గర కొన్ని న్యాచురల్ సొల్యూషన్స్ ఉన్నాయి. సెపరేషన్ యాంగ్జైటీ, హైపర్ యాంగ్జైటీ, ఇంకా ఇన్సెక్ట్స్కి, బైట్స్కి, వూండ్స్కి, మజిల్ పెయిన్స్కి, డాగ్స్కి ఇన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి అని కూడా నాకు ఈ ఎగ్జిబిషన్కి వచ్చిన తర్వాత తెలిసింది. నేను ఇండియాలో అయితే ఇన్ని ఉంటాయని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఈ రోజుల్లో ఏం మారినాయో ఏం మారలేదు మీరే చెప్పండి కింద కామెంట్స్లో. అంతా అయిపోయిన తర్వాత ఇంకొక గేమ్ ఆడటానికి అయితే వచ్చేసాను నేను. ముందు లైన్లో నుంచొని వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని చూస్తున్నాను. ముందు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అప్పుడు గేమ్ ఆడి ఆ రిజల్ట్స్ తీసుకురండి అన్నారు. నేను క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాను, గేమ్ ఆడాను, రిజల్ట్స్ వచ్చినాయి. కానీ ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎందుకో ఏమో రీఫ్రెష్ నొక్క పొరపాటున మొత్తం పోయింది. సర్లే ఏం పర్లేదు, ఇక్కడ మీకోసం నేను డైస్ రోల్ చేస్తాను, అప్పుడు స్నేక్ అండ్ ల్యాడర్లో ఏ పొజిషన్ వస్తే దాన్ని బట్టి మీకు గిఫ్ట్ వస్తుంది అన్నారు. ఆమె డైస్ రోల్ చేసింది, మనకేమో కార్డు పడింది. ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అంటారు కదా, ఇక్కడ నా ఫోన్లో రీఫ్రెష్ చేయడం వల్ల నాకు వచ్చిన గేమ్ పోయే, దానివల్ల గెలుచుకునే ఛాన్సెస్ ఉండే ప్రైజు పోయే. చివరికి ఒక చిన్న ట్రీట్ ప్యాకెట్ ఇచ్చి చేతిలో పెట్టి బాయ్ బాయ్ చెప్పింది. ఇంకా మా ప్రొడక్ట్స్ ఉన్నాయి చాలా, మీరు ఎక్స్ప్లోర్ చేస్తాంటే చేయండి అనింది. నేను హర్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయా. పక్కన ఇంకోళ్ళు ఎవరో మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ పెట్టారు, ఇది మన స్టైల్ లాగా ఉంది అని చెప్పి ఇక్కడ కూడా వచ్చి ఒక ట్రైల్ అయితే వేసేసా. అక్కడ ఒక ప్లాంక్ లో హోల్ ఉంటుంది, ఆ హోల్లో ఈ 3 పిల్లోస్ అనేవి మనం వేయాలన్నమాట. నాకు ఒకటి మిస్ అయిపోయింది, లాస్ట్ 2 పడ్డాయి. వీళ్ళు ఏం గిఫ్ట్ ఇచ్చారు చూడండి. మ్యాటర్ ఏంటంటే గిఫ్ట్ ఏం లేదు, ఆ 3 పిల్లోస్ మనం హోల్లో ఇస్తే అప్పుడే గిఫ్ట్ అనమాట. అదిదా సర్ప్రైజ్. గేమ్ అంతా అయిపోయిన తర్వాత చెప్పాడు నాకు రూల్ ఆడు, ఆల్ ఇన్ వన్ ప్రోబయోటిక్ పౌడర్ లాంటిది ఉందన్నాడు. కానీ నా దగ్గర ఆల్రెడీ రోజ్ హిప్ అని చెప్పి ఇంకో ప్రొడక్ట్ వాడుతున్నాను, అది ఉందిలే ఇది వద్దని చెప్పి అక్కడి నుంచి కూడా వచ్చేసా. నెక్స్ట్ ఇంకో షోకి వెళ్తున్నాము, ఏం జరుగుతుందో చూస్తే మీకే అర్థమవుతుంది. There we go. There's the scooter ride. Whoa, give her a big clap, Darcy. This is not your... Yay! Yay! Now she's on the bus. Yay! Horse tricks are about... Here we go there at the end. And she's a very reliable tracer. On Instagram at Liz_the_lab. You'll see that she actually plays in a one-dog band. The barrel, yay! Go Lizzie! Those back legs walk as well, and a lot of time. She's made up her own new trick, has she, Jenny? Yeah, push, yes, good girl! Yay! And that's why Liz is in our top 10 finalist. Yes, you can do it! Yay! Oh, she's got to stay there or something. Well done, Liz. చూసారు కదా ట్రిక్స్ అయితే ఎంత వండర్ఫుల్గా పర్ఫామ్ చేస్తున్నాయి. లాబ్రడార్ ఒకటి, కెవూడల్ ఒకటి. ఇప్పుడు దాకా నేను వాగి అలసిపోయా కదా, ఇంకా ఫుడ్ స్టాల్స్ వైపు వెళ్ళిపోదాము. ఫుడ్ తినే కంటే ముందే ఇండియాలో లేని కల్చర్ ఇక్కడ మాకు ఉండే కామన్ కల్చర్ ఏంటంటే క్యారవాన్స్. ఇండియాలో సినీ యాక్టర్లు, పొలిటీషియన్స్ మాత్రమే వాడతారు. ఇక్కడ మాకు ప్రతి ఇంట్లో ఉంటాయి. దాదాపు టో చేసుకునే కెపాసిటీ ఉండే కారు ఉంటే కనుక కొనేసి పెట్టేస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు అవుట్డోర్కి ఫ్యామిలీతో వెళ్తే కనుక కంపల్సరీ క్యారవాన్ని టో చేసుకొని తీసుకెళ్తారు. ఎందుకంటే చాలా కన్వీనియంట్గా మనం ఇంట్లో ఉన్నట్టే అన్ని ఫెసిలిటీస్తో దీంట్లో ఉండొచ్చు. మనం ఎక్కడెక్కడో రీజనల్ ఏరియాస్లో అడవిల్లో ఉండే కంటే చాలా తక్కువ ప్రైస్కి మనకి ఒక సొంత ఇల్లు లాంటి ఇల్లు మనం బయట ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంటే ఎవరొద్దంటారు చెప్పండి. సో ఇప్పుడైతే ఏమాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి చూపించేస్తా.
ఒక డబుల్ బెడ్ ఉంది, ఒక మినీ సైజ్ కిచెన్ కూడా ఉంది 4 డ్రాయర్స్తోని. ఇది లేపితే గ్యాస్ స్టవ్ బర్నర్ అనమాట, సేఫ్టీ మెజర్స్ కోసం. అండ్ అలాగే సీటింగ్ ఏరియా, కిచెన్ కమ్ లివింగ్ ఏరియా ఇది. అట్లానే నా తలపైన ఎన్ని స్టోరేజ్ ర్యాక్స్ ఉన్నాయి చూసారా. మీకు ఇప్పుడు అలానే బాత్రూమ్ కూడా చూపిస్తా. ఈ లివింగ్ ఏరియాలో ఫ్రిడ్జ్ ఉంది, అలానే పైన ఓవెన్ కూడా ఉంది. టాయిలెట్ ఒకటి, మళ్ళీ టాయిలెట్లో చిన్న వేస్ట్ బిన్ అండ్ స్టోరేజ్ లాగా. ఆపోజిట్ సైడ్లో వాష్ బేసిన్ అండ్ షవర్ క్యాబిన్ కూడా. ఇది మా ఇంట్లో షవర్ క్యాబిన్ కంటే క్యారవెన్లోనే పెద్దగా ఉంది. ఇదంతా కూడా $85,000కి టో అవే ప్రైస్ అనమాట. ఇంకా చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉండుండొచ్చు, మనం ఎప్పుడు వాడలేదు కాబట్టి మనకి తెలీదు. అండ్ అలానే పైన రూఫ్ టాప్ కూడా, పైన 5 సెన్సర్స్ ఉంటాయి. అండ్ టీవీ కాదు ఇది, ఎయిర్ ఎగ్జాస్ట్ కూడా. టీవీకి వాల్ మౌంట్ కూడా ఇచ్చారు. ఇది ఇంకొక ఆర్వి. ఇదైతే లిటరల్లీ మా ఇంట్లో బెడ్రూమ్ ఉన్నంత సైజు ఉంది, చాలా పెద్దది. ఇది 75,000కే చాలా పెద్ద స్పేషియస్ వస్తుంది. దీనిలో యాజ్ ఇట్ ఈస్ టాయిలెట్, ఇంకా లాండ్రీ బీన్స్, వాషింగ్ మెషిన్ కూడా ఉంది లోపల చూసారుగా. అండ్ అలానే ఫ్యూ క్యాబినెట్స్ అండ్ టాప్లో కూడా స్టోరేజ్ షెల్ఫ్స్ అన్నీ ఇచ్చారు. దీని షవర్ క్యాబిన్ అయితే ఇందాక ఆర్వీలో చూసిన దానికి డబల్ ఉంది. ఎక్కడికక్కడ ఎయిర్ వెంటిలేషన్ కోసం మళ్ళీ అన్ని ఓపెన్ రూఫ్ టాప్స్. మీరు ఎప్పుడైనా సరే క్యాటిల్ హెర్డింగ్ డాగ్స్ గురించి వినుంటారు, కానీ లైఫ్లో ఎప్పుడు రియల్గా చూసుంటారు కదా. మాకు ఇక్కడ ఆస్ట్రేలియాలో కెల్పీ అని ఒక స్పెషాలిటీ హెర్డింగ్ డాగ్ ఉంది. అది ఇంకా చిన్న పప్పి, ఆల్రెడీ ట్రైన్డ్. ఎలా చేస్తాయో చూపిస్తున్నారు. And there she goes. She's gonna bring him in. There she goes. And she's as big as a flea. She's as tiny. And the sheep, the ratio, dog sheep, she loses. I'd say she's about 5 or 6 kilo, and they're about 40. So she's a flea on the. ఎంత చిన్న పప్పి ఎంత ఈజీగా వాటిని హర్ట్ చేసుకుంటూ ఒక కార్నర్కి చేసినాయి చూసారా. నార్మల్గా అయితే ఫార్మర్స్ దగ్గర ప్యాక్ ఆఫ్ డాగ్స్ ఉంటాయి, అన్నీ కలిపి పెద్ద గ్రూప్ ఆఫ్ క్యాటిల్ని తీసుకొస్తాయి. సో ఇందాక చెప్పినట్టు ఏమాత్రం లేట్ చేయకుండా ఫుడ్కి వచ్చేసాను. నాకు ఇప్పుడు బాగా వేడివేడిగా ఏదన్నా హాట్గా తినాలనిపిస్తుంది. సో మెక్సికన్ ఫుడ్ ఉంది. మన ఇండియన్ తర్వాత నాకు ఆ స్పైస్ లెవెల్స్ ఇవన్నీ అనిపించేది మెక్సికన్ ఫుడ్లోనే. ఇక్కడైతే నాకు నచ్చేది వెజీలో బరిటా బౌల్ ఒకటి ఉంటుంది వెజిటేరియన్స్కి, మంచి తినగలిగే ఆప్షన్. అయితే సీటింగ్ అయితే మాకు షెల్టర్ ఏం లేదు, ఈరోజు మొత్తం ఎండలోనే తీసుకొని వచ్చేసాము. రైస్, బీన్స్, కార్న్, టొమాటో, కార్న్ చిప్స్, చీజ్ అన్ని వేసి మనకి ఇస్తారనమాట. అన్ని కలిపేసుకొని తినేయటమే. ఇది అయిపోయిన తర్వాత ఇంకా 2 స్పెషల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి వేరే హాల్స్ లో. మేము ఇప్పుడు దాకా చూసిందంతా ఒక హాల్లోనే. ఆ ఒక్క హాల్ కవర్ చేయడానికి మాకు రోజంతా పట్టింది. ఈ హాల్లో వచ్చేసి స్పెషల్ షోస్ ఏం లేవు, కానీ నెంబర్ ఆఫ్ పెట్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క స్టాల్ కి ఎప్పటి నుంచో లైన్ లో నుంచొని ఉన్నారు. నాకు అంత నుంచిన ఓపిక లేదు, జస్ట్ పైపైన మీ అందరికి చూపిద్దామని వీడియోస్ తీసాను. వీళ్ళైతే డిహైడ్రేటెడ్ ట్రీట్స్ అమ్ముతున్నారు. ఇంకా డాగ్ కి కస్టమ్ ఫేసెస్ ఇస్తే మనం దాంతో కీ చేంజ్ చేసి ఇస్తారు. ఈ రోజు అయితే ఆల్రెడీ చేసిన శాంపుల్స్ పెట్టారు, కానీ మన కోసం ఇప్పటికిప్పుడు చేసి ఇవ్వరు, కావాలంటే ఆర్డర్స్ తీసుకుంటారు. నెక్స్ట్ చూపించబోయేది నేను సోషల్ మీడియాలో ఎన్నో రోజుల నుంచి చైనీస్ వీడియోలు చూస్తున్నాను. డాగ్ కి ఎయిర్ కండిషనింగ్ అనమాట. చిన్న చిన్న డాగ్స్ ని స్నానం చేసిన తర్వాత డ్రైయింగ్ కి వాడతారు, లేదా సమ్మర్ లో కూలింగ్ కి వాడతారు. నంబర్ ఆఫ్ పర్పసెస్ ఉన్నాయి. మొత్తానికి లైవ్ గా చూడటానికి బాగుంది. అలానే తర్వాత KIP అని చెప్పేసి పెట్ బోర్డింగ్ స్కూల్ అనమాట. మా ఇంటి దగ్గర కోలాని చూరని వీళ్ళకే ఇస్తూ ఉంటాను నేను. వాళ్ళు కూడా వాళ్ళ సర్వీసెస్ డిస్ప్లే చేస్తూ ఈ రోజు ఈ షోకి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ టైం సైన్ అప్ చేసుకుంటే డిస్కౌంట్ ఇస్తున్నారు. తర్వాత వీళ్ళ దగ్గర క్యాట్స్ అండ్ డాగ్స్ కి బెడ్స్ ఉన్నాయి, చీప్ ఉన్నాయి, సూపీరియర్ క్వాలిటీ ఉన్నాయి, ఆర్థోపెడిక్ బెడ్స్ కూడా ఉన్నాయి. ఎంత కంఫర్ట్ లైఫ్ స్టైల్ కదా వీళ్ళకి కూడా ఇక్కడ. తర్వాత బ్లాక్ డాగ్ అని చెప్పేసి ఇక్కడ ఆస్ట్రేలియాలో డాగ్స్ కి ఫేమస్ ఫుడ్ కంపెనీ. ట్రీట్స్ ఇంకా నార్మల్ ఫుడ్ కీపుల్ కూడా అమ్ముతారు. వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా డిస్ప్లేలో పెట్టేశారు. నార్మల్ గా అయితే కొన్ని స్టాక్ లో ఉండవు, అలాంటిది ఈ రోజు అన్ని డిస్కౌంటెడ్ ప్రైసెస్ తో ఉన్నాయి. మీకోసం కొన్ని శాంపుల్ చూపిస్తున్నాయి ఇక్కడ చూసారా. వీళ్ళది అయిపోయిన తర్వాత లైకా అని చెప్పేసి రా ఫుడ్ ఫీడింగ్ కంపెనీ డాగ్స్ అండ్ క్యాట్స్ కి. వాళ్ళు మోడల్స్ గా యూజ్ చేసిన డాగ్స్ ని ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చారు. సో జనాలందరూ వెళ్ళి సపరేట్ క్యాబిన్స్ లాగా ఏర్పాటు చేశారు కాబట్టి వాటిలో కూర్చొని ఆ డాగ్స్ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. లైకా వాళ్ళది అయిపోయిన తర్వాత ఇట్లానే పక్కన చూస్తే నెక్స్ట్ కార్డ్ అని చెప్పి డాగ్కి డీవార్మింగ్ టాబ్లెట్స్ కంపెనీ. అట్లానే వాళ్ళ పక్కన గైడ్ డాగ్స్ విక్టోరియా అని బ్లైండ్ పీపుల్కి డాగ్స్ని సప్లై చేసి హెల్ప్ చేస్తూ ఉంటారు లైఫ్ స్టైల్లో.
అందులో ఒక గైడ్ డాగ్ చూసారా భలే పడుకుంది బెల్లి చూపిస్తూ కోలా చూరనే గుర్తొచ్చారు నాకైతే. అది చూస్తే ప్యూర్ బ్లాక్ లాబ్రడార్ అది. నాకు ఈ షో మొత్తంలో ఇప్పుడు నేను చూపించబోయేది నాకు బాగా నచ్చింది ఐరిష్ వుల్ఫ్ హౌండ్ అని చెప్పేసి. ఇది ఆల్మోస్ట్ ఒక బ్లాక్ వుల్ఫ్ సైజులో ఉంటుంది అనమాట. ఇవి ఎంతమంది రియల్ లైఫ్లో చూసారో కింద కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. లిటరల్లీ ఎంత హైట్ ఉన్నాయంటే అవి. నేను 5 feet 7 inches. అవి నుంచి ఉంటే నా చెస్ట్ దాకా వచ్చినాయి. ఇంత జైంట్ డాగ్స్ని చూసి వాటితో ఉండాలనేది నా చిన్నప్పటి నుంచి కోరిక. ఇట్లాంటిది ఇక్కడ కలిసేసరికి నేను ఈరోజు ఈ బ్రీడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళతో చాలాసేపు నేను చాట్ అయితే చేశాను. ఆయనతో త్వరలోనే మీకు ఇంకో వీడియో రిలీజ్ చేయబోతున్నాను. ఈ ఐరిష్ వుల్ఫ్ హౌండ్కి లైఫ్ స్పాన్ వచ్చేసి 10 years అనమాట. కానీ అందులో పడుకొని ఉంది చూసారా డాగ్ ఒకటి, అది 9 years ఓల్డ్ డాగ్ ఆల్రెడీ. అందుకే కొంచెం లెస్ ఎనర్జీగా ఉంది. నేను దాని దగ్గర కూర్చొని రబ్ చేస్తుంటే వైట్ది ఇంకొకటి వచ్చింది ఫీమేల్ది. ఇప్పుడే ఏదో షోలో పార్టిసిపేట్ చేసి వచ్చిందంట. ఫుల్ రొప్పుతుంది. అవి తాగడానికి నీళ్ళు ఉన్నాయా అని అడిగాను. అక్కడ కార్నర్లో ఒక బకెట్ పెట్టి ఉంచారు. నాకు ఆ బకెట్ చూడంగానే బ్రహ్మానందం డైలాగ్ గుర్తొచ్చింది. కంచమేంత ఎంత ఉంది అని చెప్పి అంటారు కదా, అదే గుర్తొచ్చింది సేమ్. ఈయనైతే ఈ బ్రీడ్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ అనమాట. చాలా బాగా మాట్లాడి ఆ బ్రీడ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు. అది ఆఫ్ లీష్ ఉన్నా సరే ఎంత వెల్ బిహేవ్ చేస్తుంది చూసారా. ట్రీట్స్ కోసం ఎగరట్లేదు. సిట్ అని చెప్పంగానే బుద్ధిమంతుల్లా భలే కూర్చుండిపోయింది. దీనికంటే చిన్న డాగ్సే ఇంకా నాటీగా బిహేవ్ చేస్తాయి. ఇంత బాగా నచ్చిన డాగ్ దగ్గర నేను ఫొటోస్ దిక్కుండాలా ఉంటాను. నేను దిగిన కొన్ని ఫొటోస్ ఇవి. లాస్ట్కి ఇంకొక కాంపిటీషన్ నడుస్తుంటే వెళ్ళి డాగ్స్ని చూద్దామని వచ్చాను. స్టార్టింగ్లో ట్రీట్స్ తిని ఇన్ని ఆబ్స్టాకిల్స్ ఉన్నా సరే పట్టించుకోకుండా ఫాస్ట్గా రావాలి. ఇక్కడ న్యూ ఫౌండ్లాండ్ డాగ్ ఒకటి ఉంది. దాని పని అది చూసుకుంటూ ట్రీట్స్ తింటూ కూర్చుంది. పాపం పెద్ద మాట పట్టించుకోవట్లా. Breath in and shout out, ready, pat, go! Heels, let's heel blocks. They can go all the way down the end. Winner, chicken dinner, just speed. కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఇంకొన్ని డాగ్స్ని చూద్దామని వెళ్ళాను. రాట్వెల్లర్ క్లబ్ ఆఫ్ విక్టోరియా. విక్టోరియా అంటే నేనుండే స్టేట్ పేరు. విక్టోరియాలో మెల్బర్న్ ఉంటుంది. సో ఇక్కడ రాట్వెల్లర్స్ని చూస్తే అవి రాట్వెల్లర్సా లాబ్రడార్స్ అని డౌట్ వచ్చింది. అంతా పీస్ఫుల్గా అంతా కామ్గా ఉన్నాయి. మంచి వెల్ ట్రైన్డ్ అనమాట. నా జీవితంలో ఒక హారర్ ఎక్స్పీరియన్స్ అయింది ఒక రాట్వెల్లర్తో. ఇవి దానికి క్వైట్ ఆపోజిట్లో ఉన్నాయి. పడుకొని బెల్లి చూపిస్తూ ఎంత ఫ్రెండ్లీగా ఉంది చూసారా ఫీమేల్ది. నాకు కోలానే గుర్తొచ్చింది అది చూస్తే. ఆశ్చర్యం ఏంటంటే తోక ఉన్ను ఇంకా చెవులు కట్ చేయలేదు. అది స్టూపిడ్ థింగ్ అంటున్నారు వీళ్ళని అడిగితే. ఇది అయిపోయిన తర్వాత ఇంత కాంపిటీషన్లో ఓడిపోయి దాని ట్రీట్స్ అది తింటున్న న్యూ ఫౌండ్లాండ్ డాగ్ ఉంది కదా, ఇదే అది. క్రేట్ లోపల ఉన్నదేమో చిన్న పప్పి. ఇవి ఎంత లావుగా ఉన్నాయంటే ఇవి నార్మల్గా మౌంటైన్స్ దగ్గర ఆ ఏరియాస్లో ఉండే వాళ్ళు పెంచుకుంటారంట. వీటి లుక్ చూసే ప్రెడేటర్స్ కొంచెం పారిపోతాయంట. కానీ ఇవి చాలా జెంటిల్ అండ్ చాలా సాఫ్ట్ గోయింగ్ డాగ్స్ పిల్లలతో కూడా అని చెప్తున్నారు. నెక్స్ట్ గ్రేట్ డేన్స్ ఉన్నాయి. వీటి దగ్గరికి వచ్చాను. ఇందులో 2 పిల్లలు ఉన్నాయి. ఇంకొకటేమో పెద్దది. పెద్దదాన్ని ఎక్కువ అటు ఇటు తిప్పుతున్నారు. పిల్లలు బాగా హైపర్ యాక్టివ్ ఉండడం వల్ల చాలా సైలెంట్ ఉంది పాపం. నెక్స్ట్ జాపనీస్ బ్రీడ్ ఒకటి అకీటా ఇను అని చెప్పేసి. మన క్రిప్టో కరెన్సీ గురువులు ఉన్నారా ఎవరన్నా నా వీడియో చూసేవాళ్ళు? షీబా ఇను కాయిన్ కొనే ఉంటారు ఎప్పుడో ఒక ఫేస్ లో మీరు. వాటి కజిన్ అనమాట. ఇవి అస్సలు ట్రైనబుల్ కావు. చాలా మొండి కుక్కలు. జస్ట్ ఊరికే బ్రీడ్ మీద ఇష్టంతో బాగా తీసుకుంటారు జాపనీస్ వాళ్ళు. నార్మల్ వాళ్ళకి నాట్ రికమెండెడ్ ఇవి. నెక్స్ట్ స్కాటిష్ టెరియర్. ఇవి వచ్చేసి స్కాట్లాండ్ నుండి ఫార్మ్స్ లో మొక్కలను నాశనం చేసే న్యూసెన్స్ యానిమల్స్ కొన్ని ఉంటాయి. వాటిని హంట్ చేయడానికి ఒరిజినల్ గా వాడతారు. తర్వాత షో కేస్ కి ఇంట్లో కూడా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు స్కాటిష్ టెరియర్ కజిన్ దగ్గరికి వద్దాం. సీలీ హ్యామ్స్ ఆస్ట్రేలియా అని చెప్పి. ఇది ఇంకో బ్రీడ్ అనమాట. టెరియరే కాకపోతే స్కాటిష్ టెరియర్ లైన్స్ తో మిక్స్అప్ అయ్యినది. ఇది బేసిక్ గా హంటింగ్ కే వాడతారు. చిన్న సైజ్ కుక్క 12 to 14 years బతుకుతుంది. ఇప్పుడు మళ్ళీ పెద్ద డాగ్స్ దగ్గరికి వచ్చేద్దాము. ఫస్ట్ చూసి వైట్ జర్మన్ షెపర్డ్ అనుకున్నా, కాదు ఇవి స్విస్ షెపర్డ్స్ అంట. షెపర్డ్స్ లైనే కాకపోతే స్విట్జర్లాండ్ నుండి. ఇవి ఇంట్లో ఉంటే స్నో పడతానే ఉంటుంది రోజంతా. ఇంకా మనం స్నో ప్లేసెస్కి వెళ్ళక్కర్లా, అంత హెయిర్ ఉడుతుందంట. క్యాటిల్ మొత్తాన్ని హర్డ్ చేయడానికి వాడే ఇంకొక డాగ్ బ్రీడ్ పేరు కాలీ. ఇది వచ్చేసి స్కాట్లాండ్ ఇంకా నార్త్ ఇంగ్లాండ్ లో స్టార్ట్ అయినాయి దీని బ్రీడింగ్. ఇప్పుడు ఆస్ట్రేలియాలో చాలా ఎక్కువ వాడతారు. కాకపోతే టిపికల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వాడతారు. ఎందుకంటే ఇది చాలా ఫిజికల్ ఎక్సర్సైజ్ నీడ్స్ ఉంటాయి వీటికి. డైలీ మినిమం 2 hours అన్న ఫిజికల్ గా బాగా స్ట్రైన్ అవ్వాలి. ఇది అంతా అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు వినలేదు ఫినిష్ ల్యాప్ హండ్ అంట. ఇది చూడటానికి బొచ్చుకోకలాగా ఉంది, కానీ దానికంటే కొంచెం పెద్ద సైజ్ లో ఉంది. ఫిన్లాండ్ లో ఎక్కువ కనిపిస్తాయి. రెయిన్డియర్స్ ని హర్డ్ చేయడానికి వాడతారంట. చాలా విచిత్రంగా ఉంది కదా వినటానికి. ఇప్పుడు దాకా డాగ్స్ మాత్రమే కవర్ చేసా. పెట్ లవర్స్ అని చెప్పా కదా, ఇక్కడ క్యాట్స్ వి కూడా ఉన్నాయి. క్యాట్స్ వి కూడా 2 halls నిండా ఉన్నాయి. కానీ నాకు ఈ రోజు టైం లేదు కాబట్టి ఒక హాల్లో ఉన్నాయి మాత్రమే కవర్ చేస్తున్నా. నాకు క్యాట్స్ గురించి అస్సలు ఐడియా లేదు. సేమ్ డాగ్స్ లో ఉన్నట్టు నెంబర్ ఆఫ్ బ్రీడ్స్ ఆఫ్ క్యాట్స్ ఇక్కడ పెట్టేసి ఉంచారు. సైబీరియన్ సెరెనెడ్ అంట, హస్కీ కజిన్ అనుకుంటే. ఇది కూడా చలి ప్రదేశాల్లో బాగా ఎక్కువ
ఎంజాయ్ చేస్తామో అనిపిస్తుంది. క్యాట్స్ అన్నీ కూడా డాగ్స్ ఉన్నంత యాక్టివ్గా లేవు, ఎప్పుడు ఒక మూలకి ఇలా కూర్చొని ఉన్నాయి. ఏ బ్రీడ్ దగ్గరికి వెళ్ళినా అలానే రిలాక్స్డ్ కూర్చొని ఉన్నాయి. క్యాట్స్ పెంచుకునే వాళ్ళు ఈ విషయం కింద కామెంట్ చేయండి. ఇళ్లలో కూడా ఇలానే సైలెంట్గా ఉంటాయా లేకపోతే రచ్చరంబోలానా? బ్రీడ్ పేరు చూస్తేనేమో ఇంత పెద్దగా ఉంది, యానిమల్ని చూస్తేనేమో ఇంత చిన్నగా ఉంది. హాయిగా కూర్చొని దువ్వించుకుంటుంది మా చూరపాపలాగా. క్యాట్స్కి డాగ్ కంటే కూడా చాలా విచిత్రమైన ఎక్విప్మెంట్ అంతా ఉంది. వాటి చెవులకి ఇట్లా సపరేట్ కాస్ట్యూమ్ కూడా పెడతారని ఇప్పుడే తెలిసింది నాకైతే. ఇక్కడ ఒక బ్రీడర్ అయితే ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ క్యాట్స్ ఇట్లా డిఫరెంట్ కేజెస్లో పెట్టేసి ఉంచారు. ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాయి అవి అయితే. పొద్దునుంచి కొంచెం వేడిలో అలా ఉన్నాయి కదా. డాగ్స్ అంటే అట్లీస్ట్ బయటికి తీస్తారు, నార్మల్గా లీష్ కట్టి కాలర్ కట్టి క్యాట్స్ అయితే బయటికి తీయరు కదా. అందుకని చెప్పి అలానే పడుకొని విచిత్రంగా చూస్తున్నాయి అందరినీ. కలర్ఫుల్ బెడ్స్ ఉన్నాయి, కలర్ఫుల్ క్రేట్స్ ఉన్నాయి వీటికైతే. మొత్తానికి చాలా సేపు తర్వాత యాక్టివ్గా ఉన్న కిటెన్స్ చూసా. చిన్న కిటెన్స్ భలే ఆడుకుంటున్నాయి. చూద్దాం కాసేపు. అబ్బా, ఈ ఫెయిరీ డాల్ క్యాటరీలో అయితే క్యాట్స్ నిజంగానే ఫెయిరీ వరల్డ్లో ఎట్లా పడుకుంటాయి అలా ఉన్నాయి. హ్యాపీగా కలర్ఫుల్ పిల్లోస్లు ఎంత ప్రశాంతంగా పడుకున్నాయి. వాటిని చూస్తే నాకైతే అప్పటికప్పుడే నిద్ర వచ్చింది. ఈ పిల్ల అయితే చూరో కజిన్ పక్క పైనుంచి కిందాకి జడ్జింగ్ చేస్తుంది. నిద్రపోతుంటే కదిలిచ్చాను అనమాట. ఎవట్రా నువ్వు నిద్రపోతున్నావు లేపుతావు అన్నట్టు భయంకరంగా తిట్టుకుంటుంది అది మనసులో నన్ను. ఇదే దిస్ ఈస్ ది మూమెంట్. నా లైఫ్లో ఫస్ట్ టైం పిల్లిని టచ్ చేసి నేను ప్యాట్ చేసింది ఇప్పుడే. ఇంతకుముందు ఇండియాలో కూడా వీధి పిల్లలు కానీ ఎప్పుడు ఎక్కడా పట్టుకోలేదు. నా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి కానీ ఎవరింటికి వెళ్ళలేదు, పిల్లల్ని పట్టుకోలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇవి. కుక్కలకి క్యాట్స్కి టచ్ చాలా డిఫరెంట్గా ఉంది. అమ్మగారికి కొంచెం ఇన్కన్వీనియన్స్ అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు దాకా డాగ్స్ని పట్టుకొని వచ్చా కదా, ఆ స్మెల్ వచ్చింది నా చేతి నిండా. లెగిసి స్మెల్ చూస్తుంటే ఒక్కటి ఇచ్చిద్దేమో అనుకున్నా. క్యాట్స్ నార్మల్గా ఫాస్ట్ చేతితో కొట్టేస్తాయి కదా, అలా ఊహించుకున్నాను నేను. కానీ పాపం ఇది ఏం చేయలేదు, అలసిపోయి ఉంది బుజ్జిముండ. ఈ బ్రీడర్ ఎవరో కానీ ఇన్ని మెడల్స్ వచ్చినాయి, బెస్ట్ బ్రీడర్ అని చెప్పేసి, బెస్ట్ క్యాట్స్ అని చెప్పేసి. మనకి చిన్నప్పటి నుంచి మెడల్స్ అన్నా, ప్రైజులు అన్నా, ప్రోగ్రెస్ కార్డులు అన్నా పరమ చిరాకు. కానీ వీడియో కోసం యానిమల్స్ లవ్ మీద వీటన్నిటిని దగ్గర నుంచి మరి చూసాయి. ఎన్ని బ్యాడ్జెస్ గెలుచుకున్నారు వీళ్ళైతే. నెక్స్ట్ డాన్స్కాయ్ క్యాట్స్ ఆఫ్ ఆస్ట్రేలియా అని. వీటిని ఎప్పుడు వీడియోలో చూడటమే కానీ రియల్గా చూస్తాను కదా, అబ్బో ఇవి చాలా విచిత్రంగా ఉంటాయి. అసలు ఫర్ ఉండదు, జస్ట్ బేర్ స్కిన్ తో ఉంటాయి అనమాట. చాలా మంది పెంచుకుంటున్నారు, మా ఇంటి దగ్గర కూడా ఉన్నాయి. నాదొక జెన్యున్ క్వశ్చన్, క్యాట్స్ అంత ప్లేస్ ఉన్నా సరే బంకగా జిడ్డుగా ఒకదానికోటి అతుక్కొని ఎందుకు పడుకుంటాయి? క్యాట్స్ గురించి తెలియదు కాబట్టి అడుగుతున్నా. వీడియో స్కిప్ చేయకుండా ఎంతమంది చూస్తున్నారో ఈ క్వశ్చన్ తో తెలుస్తుంది నాకు. నెక్స్ట్ బ్రిటిష్ క్యాట్ అంట. ఎక్కడికి పోయినా సరే బ్రిటిష్ అనేసరికి ఎక్కడ లేని రెస్పెక్ట్ వస్తుంది. దీనికి మాత్రం రాయల్ గా ఫుల్ ఆరెంజ్ కలర్ ది షైనీ క్లాత్ వేసి దాని మీద కూర్చోబెట్టారు. అది పొరపాటును కూడా చూడట్లా, పిలిచినా క్రేట్ ని కదిలిచ్చినా చూడను కూడా చూడలేదు. ఇది మీరు చేసుకోండి, అది నేను చేసుకుంటా అన్నట్టు ఉంది. ఇవాళకి మన లాస్ట్ అండ్ ఫైనల్ క్యాట్. ఇంత పెద్ద సెటప్ అవసరం అంటే ఎస్, ఇళ్లలో కూడా ఇలానే పెట్టాలి వాటికి, అవి ఎక్కడానికి క్లైంబర్స్ అన్ని అని చెప్పి అన్నారు. అప్పుడు అర్థమైంది క్యాట్స్ డాగ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అని చెప్పి. బయట కూర్చొని ఐస్ క్రీమ్ తింటుంటే ఇప్పుడు దాకా షోలో పర్ఫామ్ చేసిన డాగ్స్ ని క్యాట్స్ ని అన్ని తీసుకెళ్లిపోతున్నారు. బయటికి రాగానే భలే ఎనర్జెటిక్ గా ఉన్నాయి, లోపల పడుకొని ఉన్నాయి. కానీ ఒకటే ప్లేస్ లో అంతసేపు ఉంటే మనం కూడా నీరస పడిపోతాం. బుజ్జిబ్రానాలు అవి అంత బయటకు రాగానే మళ్ళీ ఫుల్ అల్లరి చేస్తున్నాయి అంటే లేదు, చాలా వెల్ బిహేవ్డ్ ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఒక కుక్క మీద ఇంకో కుక్క అరవటం కానీ ఏమీ లేదు. ఈ రోజుకి ఫెస్టివల్ అయితే ఇది. చాలా నెంబర్ ఆఫ్ బ్రీడ్స్ మీకు ఇంట్రడ్యూస్ చేశానని అనుకుంటున్నాను. ఎవరెవరు ఈ బ్రీడ్స్ ఇంతకుముందు వినలేదో కింద కామెంట్ చేయండి. మొత్తానికి వీళ్ళిద్దరిని పికప్ చేసుకోవడానికి వచ్చాము. ఇప్పుడు ఎలా ఉన్నారో ఏం చేశారో పొద్దు నుంచి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏం చేశారు? I don't want them to run away. Nah, they'll not. How did they do? Incident like in the morning, a small incident happened. Shrew pooped inside the sunroom. Oh. And at the కోలాకి చాలాసేపు ఎక్సైట్మెంట్ ఆగలేదు. చూరు అయితే నన్ను చూడంగానే పడిపోయింది బెల్లీ రబ్స్ కోసము. స్ట్రెస్ రిలీఫ్ అమ్మగారికి. అసలు మమ్మల్ని చూడంగానే బాడీ అంతా ఫుల్ అలా ముందు ఊపేస్తుంది. కోలాకి అసలు ముందు బయటకు వెళ్దామా అని ఉంది నేను వచ్చా కాబట్టి. ముందు నన్ను చూడంగానే కార్ రైడ్స్, ట్రీట్స్, వాకేస్ అన్ని గుర్తొస్తాయి. వాళ్ళు ఎప్పుడు పాటికి బయటికి బ్రేక్కి తీసుకెళ్లారో నాకు తెలియదు కాబట్టి వాళ్ళ ఇంట్లో బ్యాక్ యార్డ్ ఉన్నా సరే బయటికి తీసుకొచ్చేది వేరు. కుక్కలు బాగా స్ట్రెస్ రిలీఫ్ అవుతాయి అలా తీసుకొస్తే. సో మాతో వచ్చేది వేరు, వాళ్ళతో వెళ్ళేది వేరు కదా. ఒకసారి తీసుకొచ్చేస్తే కార్లో ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. మొత్తానికి వీళ్ళిద్దరికి ఒక మంచి పెట్ సిటర్ దొరికాడు. మన ఇండియన్ కపుల్ అనమాట. ఇండియన్ అబ్బాయి, చైనీస్ అమ్మాయి. ఎవరైతే ఏంటి బాగా చూసుకున్నారు వీళ్ళిద్దరిని.
ఇలా నేను ఇండియా వెళ్ళేటప్పుడు ఎవరో ఒక పెట్ సిటర్ని ఎతికి వాళ్ళకి ఇచ్చి వెళ్తూ ఉంటాను అనమాట. ఇది అర్థమైంది అనుకుంటా చాలామందికి. కార్ ఎక్కంగానే నా ఫ్లాస్క్లో ఉన్న కూల్ వాటర్ వేస్తే గుడుగుడు మింగేసింది పొట్టిదైతే. పాపం చాలా దప్పికతో ఉంది అప్పుడు దాకా. ఎండలో బాల్కనీలో వాళ్ళతో కూర్చొని ఉంది. ప్లస్ బయటికి వాకింగ్ తీసుకురాగానే పరిగెత్తింది. జూమీస్ వచ్చినాయి హ్యాపీనెస్తో. భలే చూసారా వాటర్ అంతా తాగేసి. తెగ నాలికి ఆడిచ్చేస్తుంది, తెగ తాగేస్తుంది. కానీ బౌల్లో వాటర్ మాత్రం అక్కడే ఉంటాయి. పొట్టి మొహంది ఏం తాగుతుందో ఏందో మరి. దీనికేమో వాటర్ కూడా ఫుడ్ అక్కర్లేకపోయినా ఈట్ అని చెప్తే తాగేస్తుంది. లోపల గేమ్ ఆడేదో పొడిచేద్దాం అనుకుని బిస్కెట్ అయ్యా కదా, అక్కడ చిన్న ట్రీట్ ప్యాకెట్ రాలే. ఒక ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చాను. దానికి ఇచ్చి చూర వైపు వచ్చేలోపే అది మింగేసింది. కొత్త ట్రీట్స్ కదా, ఫస్ట్ టైం యమ్మీ కనిపించినాయి. సో ఇది ఈరోజు డాగ్ లవర్స్ ఫెస్టివల్ వీడియో. చాలా విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. నేనైతే అలసిపోయా. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.